ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న మీ దగ్గర ఓ విషయం దాచిపెట్టాం. ఏంటి రామ్? అగ్రిమెంట్ అయ్యాక మాట్లాడుకుందాం రామ్. ఇప్పుడే చెప్పాలి డాడ్. సీతకి నాకు గొడవ జరిగింది. ప్రస్తుతం సీత మా ఇంట్లో నాతో లేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రామ్? చెప్పాలి పిన్ని. అంకుల్కి అంతా తెలియాలి. మనము చెప్పక సీత కూడా చెప్పకపోతే అంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది. అంకుల్కి అంతా చెప్పాకే అగ్రిమెంట్ చేసుకుందాం. ఐ అప్రిషియేట్ యూ రామ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇంతకీ నీకు సీతకు ఏ విషయంలో గొడవైంది? సీత మా పిన్నిని చంపాలని ట్రై చేసింది అంకుల్. వాట్? మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. రేయ్, ఏం జరిగిందో చెప్పరా. ఈ సీత గారు నాకు డబ్బులు ఇచ్చి మహాలక్ష్మి గారి కారు సర్వీసింగ్కి వస్తే బ్రేకులు తీయించారు. సీత ఇంట్లో ఉంటే తనకి భద్రత ఉండదని పిన్ని అంటోంది. అందుకే సీతని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా నిజమా రామ్? ఏంటి జనార్దన్? అవును సార్, సీత మహా మీద మర్డర్ అటెంప్ట్ చేయించిందని తనను ఇంట్లోంచి పంపించేశాం. తనని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తే మా పరువే పోతుందని ఆ పని చేయలేదు సార్. మీకు సీతపై నమ్మకం, అభిమానం ఉంది కాబట్టి, సీత ఈ ప్రాజెక్ట్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చీట్ చేయలేక అసలు నిజం చెప్పాం అంకుల్. సీత మా ఇంట్లోనే లేదు, ఈ ప్రాజెక్ట్లో కూడా ఉండదు. మీకు ఇష్టమైతేనే మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదంటే ఇంతటితో డ్రాప్ అవుదాం. గొడవ జరిగిందంటే ఏదో భార్యాభర్తలు గొడవ అనుకున్నాను కానీ ఇంత పెద్ద ఇష్యూ అని నాకు తెలియదు. నీ గురించి నాకు తెలియదు సీత. నువ్వంటే నాకు నమ్మకం, అభిమానం ఉన్నా మీ కుటుంబ విషయంలో నేను జోక్యం చేసుకోలేను. నువ్వు ఏ నేరమూ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. అప్పటి వరకు నేను ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయలేను. సారీ. పర్వాలేదు బాబాయ్. రామ్ నిజాయితీగా జరిగింది చెప్పాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాను జనార్దన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇక ఇక్కడ నీ అవసరం లేదు సీత, నువ్వు వెళ్ళిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.